గ్రామాల్లో కొత్త సర్పంచులు పాలనా పగ్గాలు చేతబట్టారో లేదో పల్లెలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రతి గ్రామానికి మహిళా సమైక్య భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాల సమైక్యాలకు ఇప్పటికే భవనాలు నిర్మిస్తున్నారు. తాజాగా గ్రామస్థాయి మహిళా సమైక్యాల కోసం కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంటే దీన్ని తాజాగా పేరు మార్చారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కింద భవనాలు నిర్మించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షలతో 200 గజాల స్థలంలో 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించబోతా ఉన్నారు. గ్రామస్థాయి మహిళా సమైక్యలకు సొంత భవనాలు కావాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ప్రభుత్వానికి గతంలో లేఖ రాశారు. దాన్ని పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల ప్రకారం గ్రామ సంఘాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి భవన నిర్మాణం కోసం తీర్మానం చేసి సంబంధిత పంచాయతీకి సమర్పించాలి. గ్రామసభ తీర్మానం చేసిన తర్వాత ఎంపీడీఓలకు దరఖాస్తు చేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల తనిఖీ, నిర్మాణ ప్రతిపాదనలు తదితర దశల అనంతరం కలెక్టర్ పరిపాలనపరమైన అనుమతిస్తారు. ఇంజనీరింగ్ అధికారులు భవన నిర్మాణాలు చేపడతారు. వీటిలోనే మహిళా సంఘాలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఈ పనుల్ని ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్నందున భవన నిర్మాణం పూర్తయిన 6 నెలల తర్వాత సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు భవనానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులో నిర్దేశించింది. మహిళలు పొదుపు సంఘాలకు పరిమితం కాకుండా స్వయం ఉపాధి నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో సమాఖ్య సొంత భవనాల నిర్మాణాలు చేపట్టాం. దశల వారీగా అన్ని గ్రామాల్లో వీటిని పూర్తి చేస్తామంటూ మంత్రి సీతక్క తెలిపారు. మొత్తానికి మహిళా సంఘాలకు కూడా ప్రతి గ్రామంలో ఒక భవనం రాబోతా ఉంది. ఆ భవనంలోనే మహిళా సంఘాలు వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కల్పిస్తూ ఉంది.